జయలలిత మరణంపై సినీ నటి గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ మృతి విషయంలో తాను కేంద్రానికి రాసిన లేఖలోని విషయాలు ఇప్పుడు శశికళ వైఖరితో నిజమని తేలిపోయాయని అంటున్నారు. అమ్మ చికిత్స పొందుతున్న సమయంలో 70 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా పడిగాపులు పడిన సామాన్యుల్ని పట్టించుకోని శశికళ ఇప్పుడు ప్రజల్ని పాలించడానికి ఎలా అర్హురాలవుతారని ఆమె ప్రశ్నలు సంధిస్తున్నారు. తమిళుల మనోభావాలకు తగ్గట్లుగా గవర్నర్ నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నట్లు గౌతమి చెప్పారు. అమ్మకు చివరి వరకు నమ్మకస్తుడిగా సామాన్యుల గళానికి ప్రతినిధిగా ఉన్న పన్నీర్ సెల్వానికే తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఆ ప్రోటోకాల్స్ అమ్మకి 75 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ జరుగుతున్న ఆ 75 రోజుల్లో అన్ని విషయాలు ఆ ప్రోటోకాల్ ప్రకారం జరిగాయా లేదా, ఆ తర్వాత అమ్మ తన స్పృహ లేకుండా సొంతంగా డెసిషన్ తీసుకోలేని కొన్ని రోజులు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు డెసిషన్స్ తీసుకున్నారు, అమ్మ హెల్త్ కోసం ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరు చెప్పి తీసుకున్న ఆ మెడికల్ డెసిషన్స్, డాక్టర్ని పిలవడం అయినా ఇచ్చేయడం అయినా అది చేయడం అయినా అది ఆ డెసిషన్స్ అన్ని ఎవరు తీసుకున్నారు. ఇప్పుడు నిన్న వచ్చిన ఆ ఇంటర్వ్యూ దాకా ఈ క్వశ్చన్ నేను లేచినా కూడా తమిళనాడు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు అడిగారు ఈ క్వశ్చన్. ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉండింది, ప్రతి ఒక్కళ్ళు గొంతెత్తారు ఈ ప్రశ్న కోసం.